వైఎస్ జగన్ పాలనలో చేసిన అప్పులపై ఎల్లో గ్యాంగ్ చేస్తున్న ప్రచారం అంతా కుట్రపూరితమని అసెంబ్లీ సాక్షిగానే రుజువైంది. ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నందుకు రాష్ట్రం శ్రీలంక అవుతోందని, మరో దేశం అయిపోతుందని దుష్ప్రచారం చేశారు. కానీ అవన్నీ ఒట్టి గాలి మాటలని శుక్రవారం అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వమే ఒప్పుకుంది. గతంలో ఎల్లో బ్యాచ్ అంతా కలిసి కుట్ర చేసి ప్రభుత్వంపై దుష్ప్రచారం చేశారని తమకు తాముగానే ఒప్పుకున్నట్లయింది. ఎల్లో గ్యాంగ్ చెప్పింది ఎంత? సీఎంగా అసలు జగన్ చేసిన అప్పులెంత? టేక్ ఎ లుక్. గోబెల్స్ ప్రచారం చేయడంలో పేటెంట్ పొందిన ఎల్లో గ్యాంగ్ వైఎస్ జగన్ హయాంలో చేసిన అప్పులపై చెవులు చిల్లులు పడేలా భయంకరమైన దుష్ప్రచారం చేశారు. అదంతా కేవలం కుట్ర మాత్రమేనని, అప్పటి సీఎం వైఎస్ జగన్ ను అప్రతిష్ట పాల్చేయడానికి సాగించిన దుష్ప్రచారమేనని అసెంబ్లీ సాక్షిగానే రుజువైంది. బయట సమావేశాల్లో నోటికొచ్చినట్లు మాట్లాడినట్లుగా అసెంబ్లీలో అసత్యాలు చెబితే సమస్య అవుతుంది కనుక వాస్తవాలు చెప్పక తప్పలేదు. రాష్ట్రంలో ఎల్లో బ్యాచ్ చెప్పేదంతా అబద్ధమే అని పార్లమెంటు సాక్షిగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా తేల్చేశారు. ఇప్పుడు అసెంబ్లీలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కూడా లిఖితపూర్వకంగా అప్పుల గురించి చెప్పి ఇప్పటి వరకు తాము చేసిందంతా ఒట్టి దుష్ప్రచారమేనని అంగీకరించారు. వైఎస్ జగన్ హయాంలో చేసిన అప్పులు 14 లక్షల కోట్లంటూ ఎల్లో గ్యాంగ్ ప్రచారం చేసింది. రాష్ట్ర విభజన తరువాత గత 2 ప్రభుత్వాల అప్పులపై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నకు ఆర్థిక మంత్రి పయ్యావుల లిఖితపూర్వక సమాధానం ఇవ్వడంతో అడ్డంగా దొరికిపోయారు. 2014 జూన్ 2వ తేదీ నుంచి 2024 జూన్ 12వ తేదీ దాకా, అలాగే 2024 డిసెంబర్ 31వ తేదీ దాకా ప్రభుత్వ రంగ సంస్థల రుణాల వివరాలు తెలియజేయాలని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు బూచేపల్లి శివప్రసాద్, తాటిపత్తి చంద్రశేఖర్, ఆకేపాటి అమర్నాథ్, మత్స్యరస విశ్వేశ్వరరాజులు ఆర్థిక మంత్రి పయ్యావులను కోరారు. వైఎస్ జగన్ హయాంలో చేసిన పబ్లిక్ అప్పులు 2,34,225 కోట్లు. ప్రభుత్వ రంగ కార్పొరేషన్ల ద్వారా చేసిన అప్పులు 1,05,355 కోట్లు మాత్రమేనని ఆర్థిక శాఖ తెలిపింది. మొత్తంగా జగన్ ప్రభుత్వం 5 ఏళ్ల కాలంలో చేసిన అప్పులు 3,39,580 కోట్లు మాత్రమే. అలాగే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి ఏపీ అప్పులు 5,19,192 కోట్లు అని పేర్కొంది. గత ఎన్నికల ప్రచారంలో వైఎస్ జగన్ హయాంలో 14 లక్షల కోట్ల అప్పులు చేశారంటూ ప్రచారం చేశారు. అధికారంలోకి వచ్చాక కిందటి ఏడాది గవర్నర్ ప్రసంగంలో అప్పు 10 లక్షల కోట్లుగా చెప్పించారు. ఆ తరువాత శ్వేతపత్రం పేరిట హడావుడి చేసి అప్పు 12.93 లక్షల కోట్లు అని ప్రచారం చేశారు. చివరికి బడ్జెట్ వచ్చేసరికి ఆ అప్పులు మొత్తం 6,46,531 కోట్లకు చేర్చింది. ఆర్థిక మంత్రి తాజా ప్రకటనతో ఆనాడు ఎంత దారుణంగా దుష్ప్రచారం చేశారో తేలిపోయింది. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కొనసాగించినప్పుడు కేవలం 3,39,000 కోట్లు మాత్రమే అప్పు చేసింది అనేది స్పష్టమైనటువంటి ఆధారాలతోటి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. ఇదే అంశాన్ని వారి వాళ్ళ ఆర్థిక మంత్రి గారు కూడా ఒప్పుకోక తప్పలేదు. అంటే వాస్తవం ఇది అయితే వాస్తవాల నుంచి పక్కదారి పట్టించడానికి, ప్రజల్ని యామార్చడానికి, ప్రజల్ని ఈ పథకాల నుంచి పక్కకు తప్పించేటటువంటి ప్రయత్నంలో భాగంగా ఒక తప్పుడు సమాచారాన్ని పదే 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 వీళ్ళు చెబుతూ ఈ రాష్ట్రాన్ని దగా చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో అప్పులపై కారు కూతలు కూసిన పవన్, లోకేష్, పురంధేశ్వరి ప్రజలకు క్షమాపణలు చెప్పాలని పార్టీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ డిమాండ్ చేశారు. అసెంబ్లీ సాక్షిగా కూటమి నేతల కుట్రలు బయటపడ్డాయని చెప్పారాయన. ఇన్ని అబద్ధాలు ఆడి ఇంత కారు కూతలు కూసినటువంటి ఎల్లో మీడియా దగ్గర నుంచి ప్రభుత్వ అధినేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, పురంధరేశ్వరి గారు బహిరంగంగా రాష్ట్ర ప్రజలకి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి క్షమాపణలు చెప్పాలి. నారా చంద్రబాబు నాయుడు తన స్వార్థం కోసం ఎదుటి వారిపై ఎంతటి దుష్ప్రచారం చేస్తారో, ప్రజల్ని ఏ స్థాయిలో మోసం చేస్తారో, అధికారం కోసం ఎంతకు తెగిస్తారో తమకు తాముగా అసెంబ్లీ సాక్షిగానే రుజువు చేసుకున్నారు.